నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఒకే రోజు 13,326 గ్రామ సభలతో ప్రపంచ రికార్డుకెక్కిన ఏపీ. డిప్యూటీ సీఎం పవన్ సొంతమైన ప్రపంచ రికార్డు. జగన్ 5 ఏళ్ల పాలనలో అన్ని ప్రాజెక్టులు విధ్వంసానికి గురయ్యాయి. ఇరిగేషన్ వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేశారన్న మంత్రి నిమ్మల. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. పంచాయతీరాజ్ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే ఆ శాఖకు అరుదైన గౌరవం దక్కింది. ఒకే రోజు పెద్ద సంఖ్యలో గ్రామ సభలు నిర్వహించినందుకు గాను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రపంచ రికార్డుకెక్కింది. ఏపీ వ్యాప్తంగా ఆగస్టు 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు ఏపీ ప్రభుత్వం నిర్వహించిన విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున గ్రామ సభలు నిర్వహించడాన్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తించింది. ఇందుకు సంబంధించిన రికార్డు పత్రాన్ని మెడల్ను ఈ రోజు ఉదయం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫీషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టఫర్ టేలర్ క్రాఫ్ట్ అందజేశారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు ప్రపంచ రికార్డు వరించడం పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. జగన్ 5 ఏళ్ల పాలనలో పోలవరం ప్రాజెక్టుతో పాటు అన్ని ప్రాజెక్టులు, జలాశయాలు, కాలువలు విధ్వంసానికి గురయ్యాయని మంత్రి నిమ్మల రామానాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఇరిగేషన్ లాకులు ప్రాంతంలో ప్రముఖ ఇంజనీర్, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా జరిగిన ఇంజనీర్ స్టేజ్ సభలో ఆయన పాల్గొన్నారు. ముందుగా విశ్వేశ్వరయ్య చిత్రపటానికి, కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖలో పదవీ విరమణ చేసిన ఇంజనీర్లను, సీనియర్ ఇంజనీర్లను ఘనంగా సత్కరించారు. విశ్వేశ్వరయ్య గారు గాని, కేఎల్ రావు గారు గాని, కాటన్ మహాసేడు గాని, శివరామకృష్ణయ్య గారు గాని, వీళ్ళందరూ ఎక్కడున్నా కూడా గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన చూసి వీళ్ళ ఆత్మలు కూడా క్షోభించేటువంటి విధంగా గత జగన్మోహన్ రెడ్డి పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇది నేనేదో ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి చెప్పట్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవలు అందించినటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రకమైనటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి విధ్వంసానికి ఇరిగేషన్ శాఖలో పాల్పడినటువంటి పరిస్థితి లేదు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి తండ్రి సైతం ఎంతో కొంత ఇరిగేషన్ శాఖకి పనిచేయడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఏదైతే మొన్ననే మీరు చూశారు, ఇప్పుడు బుడమేరు, నిజంగా బుడమేరుకి వరదలకి కారకుడు జగన్మోహన్ రెడ్డి. అంటే నేనేదో ఈ రోజు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఆయన మీదకి నెట్టాలనేటువంటి మాట నేను చెప్పట్లా. ఏదైతే గత 5 సంవత్సరాల్లో బుడమేరుకి ఆయన పాలనలో చేసినటువంటి దుర్మార్గం గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. 2014, 2019లో ఆ రోజు 440 కోట్ల రూపాయలు బుడమేరు ఆధునీకరణ కోసం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం నిధులు ఇచ్చి, టెండర్లు పిలిచి 3 ఏజెన్సీలు ఇచ్చి 80% వర్క్ చేస్తే, తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ₹10 పని చేయాలా, ఒక అరబస్తా సిమెంట్ పని చేయాలా, ఒక తట్ట మట్టి బుడమేరులో పని చేయనటువంటి పరిస్థితి. ఈ 5 సంవత్సరాల పాలనలో మరి ఆ బిల్లుల బ్యాలెన్స్ పనులు పూర్తి చేస్తుంటే ఆ 37,500 కెపాసిటీకి ఆ బుడమేరు డైవర్షన్ ఛానల్ పూర్తయి ఉంటే ఈరోజు ఆ బుడమేరుకి గండ్లు పడి ఉండేవి కాదు. బుడమేరుకి ఆ 3 గంటలు పడకపోతే సింగనగర్కి కానీ, విజయవాడకి కానీ ఒక్క అడుగు నీరు కూడా వచ్చి ఉండేది కాదు. మీ 5 సంవత్సరాల పాలనలో ఏలేరు రిజర్వాయర్ పనులన్నీ కూడా అటకెక్కాయి. గత తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన పనులు కూడా మీరు కొనసాగించలేదని అంటే ఆయన చెప్పినటువంటి సమాధానం చాలా విచిత్రంగా ఉంది. వర్షాలు ఎక్కువగా పడ్డాయి, రిజర్వాయర్లో నీళ్లున్నాయి, కాలువలో నీళ్లున్నాయి, నీళ్లుండగా వర్షాలుండగా
ఏం పనులు చేస్తామలేమని చెప్పి 5 సంవత్సరాలు నేను పనులు చేయలేదని జగన్మోహన్ రెడ్డి చెప్పాడని అంటే ఇటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎట్లా ఎన్నిక చేసుకున్నారో మాకు కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. పని చేసేటువంటి ఇంగిత జ్ఞానం లేనిటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడనంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యంగానే ఈరోజు మనందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదృష్టవశాత్తు జరిగినటువంటి తప్పును తెలుసుకొని మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఒక ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నిక చేశారు కాబట్టి ఈవేళ అహోరాత్రులు, ఎందుకంటే మీరందరూ చూశారు, నేను కూడా చూశాను, 24 గంటల సమయంలో 2 గంటలు కూడా పడుకోవాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇంత లోతు నీళ్ళలో తిరిగాడు. ప్రతి రోజు కూడా వరద బాధిత ప్రాంతాలకు తిరిగారు. ప్రతి డివిజన్ కి, ప్రతి సచివాలయానికి మంత్రుల్ని, ఐఏఎస్ ఆఫీసర్ని ఇన్ఛార్జీలుగా పెట్టి మరి దగ్గర 5-6 లక్షల మంది ప్రజలు నిర్వాసితులైతే వాళ్ళకి సేవలు అందించాం. మళ్ళీ గండ్లు పూడ్చి యథాస్థానానికి ఈ రోజు మళ్ళీ తీసుకురాగలిగామని అంటే ఇది ఎన్డీఏ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం కాబట్టి ఈ రకంగా మళ్ళీ పూర్వపు స్థితికి తీసుకురాగలిగాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కుట్రలు చేస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కోసం 1000 ఎకరాల భూములను రైతులు త్యాగం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గత 15 రోజులుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు నిరసన చేస్తున్నారని, స్టీల్ ప్లాంట్ పై కూటమి ప్రభుత్వం వైఖరి ఏంటో చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. సున్నితమైన అంశం విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్. ముఖ్యంగా దీని తాలూకు పూర్వపరాలు మనం చూసుకుంటే ఈ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర ప్రాంతానికో లేకపోతే మన విశాఖపట్నం ప్రాంతానికో అనే అంశం కంటే ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ప్రజల తాలూకా ఇది హక్కుగా, విశాఖ హక్కు ఆంధ్ర హక్కు అనే నినాదంతో ఎంతో మంది బలిదానాలతో సుమారు 32 మంది తాలూకా బలిదానాలతో ఈ స్టీల్ ప్లాంట్ ఆ రోజు పోరాట ఫలితమే ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటైంది. ఈ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత దీన్ని ప్రైవేటైజేషన్ చేద్దామని, ప్రైవేటీకి అమ్మేయాలని అంచెలంచెలుగా మరి ప్లాంట్ని దాని తాలూకా సామర్థ్యాన్ని తగ్గించుకుంటూ చేస్తూ వస్తూ ఉంటున్న సందర్భాన్ని కూడా ఒకసారి ఆలోచన చేస్తే ఒకరి మీద ఒకరిని ఆడిపోసుకోవడమో లేకపోతే వేలెత్తి చుమ్మెట్టుకోవడమో కాదు ఈ సందర్భం. జరిగిన నేపథ్యాన్ని ఒకసారి మనం పేరు వేసుకుంటూ ఆ రోజు జరుగుతున్న పరిస్థితుల్లో అప్పుడు ప్రభుత్వాలు ఏ విధంగా ప్లాన్ని ఆపుకొని పరిస్థితులు తీసుకొచ్చాయని కూడా ఒకసారి మనం చేసుకోవాలి. గత ప్రభుత్వంలో కూడా ఈ కార్యక్రమాలు వచ్చినాయి. అప్పుడు ముఖ్యమంత్రిగా అప్పుడు మా ప్రభుత్వంలో కూడా సాక్షాత్తు విశాఖపట్నంలో ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఆయన చెప్పడమే కాకుండా ప్రైవేటీకరణకి మేము వ్యతిరేకమంటూ స్టాండ్ని తీసుకుని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఆనాటి ముఖ్యమంత్రి గారే విశాఖపట్నం వచ్చినప్పుడు ఇక్కడున్న కార్మిక సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళు నిర్ణయం మేరకే కేంద్రానికి లేఖ రాయడమే కాకుండా మా తాలూకా స్టాండ్ని కూడా చెప్పిన సందర్భాన్ని మనం గుర్తు చేస్తున్నాం. వాళ్ళు చేసిన ప్రతి ఉద్యమంలోనూ కూడా మేము పాల్గొన్నాం, ఆ కార్యక్రమాలు చేస్తాం. ఈరోజు ఆ రోజు పరిస్థితులకి ఈ రోజు పరిస్థితులకి వేరు. ఆ రోజు కేంద్రంలో ఉన్నది వచ్చి ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నది వచ్చి వైసీపీ ప్రభుత్వం. రాష్ట్ర అధికారంలో వైసీపీ మా పార్టీ చేతుల్లో ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో పూర్తి స్థాయి మెజారిటీతో ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు ఉంది. గత ఎన్నికల్లో ప్రచారానికి వచ్చినప్పుడు క్లారిటీగా చెప్పారు, ఒక మాట చెప్పారు, తప్పిచెడి కానీ ఇక్కడ కానీ మీరు కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ ఎన్నుకున్నట్టయితే స్టీల్ ప్లాంట్కి అమ్మే పరిస్థితి వచ్చేస్తుంది అనే విషయాన్ని ఆయన చెప్పిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ విధానాల మీద వెళ్ళిన ప్రభుత్వం ఇవాళ అలా కాదు, ఎన్డీఏ పక్షాల మీద ఆధారపడిన ప్రభుత్వం, అందరు కూటమి తాలూకా విధానాల మీద ఇవాళ నడవలసిన ప్రభుత్వం. అందులో భాగంగా చాలా సెన్సిటివ్ అయిన ఈ కూటమి మన రాష్ట్రంలో ఉన్న ఏదైతే కూటమి ఉందో దాని మీద కూడా కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో అదే సెన్సిటివ్నెస్ మన రాష్ట్ర ప్రజలది, ఇది విశాఖ హక్కు ఆంధ్ర హక్కు అని. సో కాబట్టి అలాంటి సెన్సిటివ్ అయిన ఇష్యూని ఫ్లాగ్ చేసి వాళ్ళందరినీ ఒప్పించి అవసరమైతే వాళ్ళని నిర్బంధించి ఈ కార్యక్రమం చేయాలని మా తాలూకా డిమాండ్.
కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలను శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. కాకినాడ ఎండోమెంట్ కాలనీ కోకిల్లా సెంటర్ వద్ద కీర్తిశేషులు కంపర రమేష్ మిత్ర బృందం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవ పందిరికి కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మహాలక్ష్మి దంపతులు, మాజీ మేయర్ సుంక శివప్రసన్న, విద్యాసాగర్ దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఉత్సవ పందిరికి విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దంపతులకు స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు సురేష్, పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు. పిఠాపురం పట్టణంలోని జిల్లా కోర్టు నూతన భవనంలో పిఠాపురం బార్ అసోసియేషన్ కార్యాలయాన్ని 12వ అదనపు జిల్లా జడ్జి వాసంతి ప్రారంభించారు. కోర్టు ఆవరణలో అధునాతన సౌకర్యాలతో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. మహిళా న్యాయవాదులకు ప్రత్యేక కార్యాలయాన్ని కేటాయించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం రాజారావు మాట్లాడుతూ న్యాయవాదులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా కార్యాలయం కేటాయించిన న్యాయాధికారులకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలోనే అత్యంత సౌకర్యవంతంగా అధునాతనంగా బార్ అసోసియేషన్ కార్యాలయం ఉందన్నారు. అలాగే ఈరోజు కూడా మా బార్ అసోసియేషన్ కూడా ప్రారంభించుకున్నాము. ఎందుకంటే మా న్యాయవాదికి పిఠాపురం ఖచ్చితంగా కూడా అందరికీ కూడా చాలా ఆనందకర విషయం. ఈరోజు మంచి భవనం ఈ కోర్టులు నిర్వహించడానికి అందుబాటులో వచ్చిందని చెప్పడానికి గర్వపడుతుంది. 5/9/2024 హైకోర్టు వారు ఉన్నత న్యాయస్థానం వారు యాక్చువల్గా ఈ 12వ జిల్లా కోర్టు మరియు సీనియర్ సెక్రటరీ కోర్టుని ఓపెన్ చేయడం జరిగింది. ధర్మిలా ఈ రోజుని పూర్తి సామర్థ్యంతో ఆ కోర్టులు పాత కోర్టులు పూర్తిగా మార్చివేసి ఇకపైన అన్ని కూడా 12వ జిల్లా కోర్టు మరియు సీనియర్ సెక్రటరీ కోర్టు కూడా నూతన భవనాల్లో ఈ రోజు నుంచి పూర్తి సామర్థ్యంతో పనిచేస్తారని తెలియజేస్తున్నాము. అలాగే బార్ అసోసియేషన్ కూడా మహిళా న్యాయవాదులకి అలాగే అందరి న్యాయవాదులకి కూడా ఇక్కడ బార్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మా కోర్టులో ప్రత్యేకంగా దివ్యాంగులకు కూడా ప్రత్యేకంగా కూడా అన్ని సదుపాయాలతో కూడా ఈ కోర్టు భవనం నిర్మితమైంది. కాబట్టి అందరూ కూడా కక్షిదారులు అందరూ కూడా తమ కొత్త అడ్రస్ తెలుసుకుని కోర్టు గురించి తెలుసుకోవాలని కోరుతున్నాను. మన హైకోర్టు న్యాయస్థానం వారు మనకు పిఠాపురాన్ని ఏర్పాటు చేసినటువంటి కొత్త నూతన బంగ్లా అయినటువంటి వాళ్ళ ట్రెడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్ట్ అండ్ సీనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ వాళ్ళ నుంచి ఫంక్షన్ ఈ వాళ్ళ నుంచి మొదలుపెట్టడం జరిగిందండి. మాకు చాలా ఆనందదాయకంగా ఉందండి. ఇచ్చేదంటే మాకు తెలిసి మన కాకినాడ జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో ఇంత సదుపాయాలను మొదటి కోర్టుగా మేము భావిస్తున్నామండి. ఇంత ప్రత్యేకమైన సదుపాయాలు, కక్షిదారులకి ప్రత్యేకమైన ఏర్పాట్లు, న్యాయవాదులకి ప్రత్యేకమైన ఏర్పాట్లు, న్యాయమూర్తులకి అంతా ఎక్కడికక్కడ సదుపాయాలు చాలా బాగున్నాయండి. మహిళలకు ప్రత్యేకంగా న్యాయవాదులకి ప్రత్యేకంగా ఎవరికైనా ఏర్పాటు చేసిన జరిగిందండి. దీనికి మేము చాలా ఆనందదాయకంగా ఉందండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.